శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శని 184 బృహదారణ్యకోపనిషత్తు 6వ అధ్యాయం చతుర్థ బ్రాహ్మణం తర్వాయి భాగం. ఈ బ్రాహ్మణములో జనకునికి బ్రహ్మ విద్యాపరమైన బోధన ఈ విధంగా సాగుతోంది. యాజ్ఞవల్కుడు మరింత విపులంగా విశదీకరిస్తున్నాడు. ఏ వోయం పురుష ఇతి స యథాకామో భవతి తత్ క్రతుర్భవతి యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురుతే యత్ కర్మ కురుతే తదభి సంపద్యతే. ఆ విధంగా కోరికలతో కూడిన పురుషుడు తన ఇచ్చ ప్రకారం ఏ కర్మలు చేస్తున్నాడో ఆ కర్మఫలాలను పొందుతున్నాడు. శరీరాన్ని ఆలంబనగా చేసుకున్న పురుషుడు ఈ లోకములోనే ఆ కర్మఫలాలను అనుభవించి మరణించి ఊర్ధ్వలోకాలకు పోతున్నాడు. తిరిగి కర్మ చేయడానికి జన్మ ఎత్తుతున్నాడు. కర్మఫలం మీద ఆసక్తి కల పురుషుడు ఈ జనన మరణ రూప భ్రమణలో చిక్కుకుంటున్నాడు. కర్మఫలాలను కోరనివాడు నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మకాముడుగా అవుతున్నాడు. అతని సమస్త ఇంద్రియాలు కూడా బ్రహ్మత్వాన్ని పొందుతున్నాయి. ఎప్పుడైతే ఈ జీవుడి హృదయంలో ఉండే కోరికలన్నీ నశించిపోతాయో అప్పుడు అతడు అమృతుడవుతూ బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. సర్పము తన యొక్క కుబుసాన్ని చలనరహిత స్థితిలో పుట్టలో ఏ రీతిలో వదిలిపోతుందో అదే రీతిగా ఈ దేహం పతనమవుతుంది. తరువాత శరీరం లేనివాడై మరణము లేనివాడై తేజోస్వరూపుడు అవుతున్నాడు. కడు ప్రాచీనము అత్యంత సూక్ష్మము సమస్త జనులను తరింపజేసే జ్ఞాన మార్గము విషయంలో పండితులు కొందరు శుక్ల నాడని, కొందరు నల్లని నాడని, పసుపు రంగు నాడని, పచ్చని నాడని, అలాగే ఎర్రని నాడని మోక్ష మార్గమని చెప్పారు. బ్రహ్మ విద్యా స్వరూపమైన ఆ మోక్ష మార్గాన్ని బ్రహ్మజ్ఞాని మాత్రమే పొందగలుగుతున్నాడు. ఇక్కడ ఈశావాస్యోపనిషత్తులోని అవిద్యను గురించి చెప్పిన మంత్రాలు జనకునికి చెబుతున్నాడు యాజ్ఞవల్క ఋషి. అందం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయా యువతే తమోయా విద్యాయాగం వ్రతాః. అవిద్యను ఉపాసించేవారు అంటే జ్ఞానము కంటే ఇతరమైన దానిని ఉపాసించే వాళ్ళు కర్మ ప్రధానమైన ఈ సంసారాన్ని పొందుతున్నారు. అలా అని బ్రహ్మ విద్యను ఉపాసించేవారు మరింత అజ్ఞానం చేత కప్పబడిపోతున్నారు. దీని అర్థం ఏమిటంటే విద్య అవిద్యలకు భిన్నమైనది, అతీతమైనది, ఆత్మజ్ఞానము అని తెలుసుకోవాలి. అనంధానామతే లోక అంధేన తమసావృతాః తాగంస్తే ప్రేత్యాభిగచ్చంత్యా విద్యాగం సో బుధో జనాః. అజ్ఞానము చేత కప్పబడి ఆత్మవిద్యను తెలుసుకొనలేక కర్మలు చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందకుండానే ఈ జనులు మరణించి ఈ దేహాన్ని విడిచి తమస్సుతో నిండిన లోకాలకు పోతారు. జనన మరణ చక్రాన్ని అతిక్రమించలేరు. సశేషం. శుభం భూయాత్.